హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను యూనిక్ స్వీట్ రెసిపీ కోవా నేతి బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. కోవా బొబ్బట్లు అంటే మధ్యలో కోవాని స్టఫ్ చేసి బొబ్బట్లుగా చేయడం కాదండి. అది వేరు, ఇది వేరు. అండ్ ఇది ఇంచుమించుగా మాల్పూరి చేసినట్టుగానే ఉంటుంది, కానీ దాని టేస్ట్ దానిదే, దీని టేస్ట్ దీనిదే. ఇంటికి ఎవరైనా బంధువులు వస్తున్నారని తెలిసినప్పుడు కాస్త ఓపిక్గా సర్ప్రైజ్గా ఇలా కోవా బొబ్బట్లు చేసి పెట్టండి. నిజంగానే సర్ప్రైజ్ అయిపోతారు. ఎందుకంటే ఇవి చూడడానికి కొత్తగా కనిపిస్తాయి, అదేవిధంగా నోట్లో వేసుకోగానే మెల్ట్ అయిపోతూ ఉంటాయి. చాలా బాగుంటాయండి, అమృతంలా ఉంటాయి. మరి ఈ బొబ్బట్లని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బౌల్లోకి 1 కప్పు దాకా మైదా పిండి తీసుకొని చిటికెడు ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత దీని మీద ఆయిల్ అప్లై చేసుకోండి. 1 టీ స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని జస్ట్ అలా పైన అప్లై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి అర్ధగంట వరకు రెస్ట్ ఇవ్వాలి. ఈలోపు ఒక కుక్కర్ తీసుకొని ఇందులోకి 1 కప్పు దాకా పచ్చిశనగపప్పుని తీసుకొని శుభ్రంగా కడిగి 3 కప్పుల దాకా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఈ శనగపప్పు నేను నానబెట్టలేదండి, డైరెక్ట్గానే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే 2 అవర్స్ పాటు నానబెట్టి ఆ తర్వాత కుక్కర్లో వేసి ఉడికించుకోండి. నాకు 6 విజిల్స్కి పప్పు ఈ విధంగా మెత్తగా ఉడికిందండి. వాటర్ మాత్రం సరిగ్గా సరిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా బెల్లం తురుము తీసుకోవాలి. పప్పు ఎంతైతే తీసుకుంటామో అంతే క్వాంటిటీలో బెల్లం తురుముని తీసుకోవాలి. పప్పుని ఈ విధంగా మ్యాష్ చేస్తూ బెల్లం తురుము కరిగి పూర్తిగా దగ్గర పడేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసి కలపాలి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. పప్పు బెల్లం ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పొడి వేసి కలిపిన తర్వాత కొద్దిగా పప్పును తీసుకొని చుడితే ఉండలా అవ్వాలి. ఇలా ఉండలా అయ్యిందంటే పర్ఫెక్ట్గా రెడీ అయినట్లే అండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు అర్ధగంట వరకు రెస్ట్ ఇచ్చిన పిండి మిశ్రమాన్ని తీసుకొని ఒకసారి బాగా కలపాలి. ఆ తర్వాత మీకు నచ్చిన సైజులో ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. నేనైతే ఈ పిండిని 8 భాగాలుగా చేసుకున్నాను. ఇప్పుడు పప్పు మిశ్రమాన్ని తీసుకొని వీటిని కూడా బాల్స్లా చేసుకోవాలి. ఒక్కో పిండి ముద్ద ఎంతైతే ఉంటుందో దానికి పావు వంతు తక్కువగా తీసుకొని బాల్స్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో పిండి ముద్దని తీసుకొని చేత్తో కాస్త వెడల్పుగా చేసుకొని మధ్యలో పప్పు ముద్దని పెట్టి అంచుల్ని పైకి వేస్తూ సీల్ చేసుకోవాలి. ఇలాగే మిగతావన్నింటినీ కూడా ప్రిపేర్ చేసుకొని ఈ బాల్స్ అన్నింటినీ కూడా రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో బాల్ని తీసుకొని ఆయిల్లో డిప్ చేసుకొని ఆ తర్వాత పాలిథిన్ పేపర్ మీద చపాతీలా చేసుకోవాలి. ఇలా చపాతీలా చేసుకోవడానికి చపాతీ కర్రని యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, చేతితోనే చేసుకోవచ్చు. ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. పప్పు మిశ్రమం బయటికి రాకుండా చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోకండి, కాస్త మందంగానే ఉండేటట్లు చూసుకోండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని ఇందులోకి నెయ్యి కానీ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. నేనైతే నెయ్యి యూజ్ చేశాను. 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత బొబ్బట్టు వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా కాల్చుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా బొబ్బట్లను కూడా ప్రిపేర్ చేసుకోవాలి. బొబ్బట్లను చేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వెంటనే మూత పెట్టేసేయాలి. చేసిన వెంటనే ప్లేట్లోకి తీసుకొని మూత పెట్టడం వల్ల బొబ్బట్లు సాఫ్ట్గా మెత్తగా అవుతాయి. ఇప్పుడు కోవాని ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 1/2 లీటర్ వరకు పాలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి కలుపుతూనే ఉండాలి. పాలు తిక్కుగా అయ్యేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి, ఆపకూడదండి. 1/2 లీటర్ పాలు కాస్త పావు లీటర్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోవాలి. పంచదార మరీ ఎక్కువగా వేసుకోకండి, కాస్త తీపి తక్కువగానే ఉండేటట్లు చూసుకోండి. పాలని హై ఫ్లేమ్లోనే మరిగించుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇంకా ఇందులో కూడా ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చండి, కానీ ప్రస్తుతానికి నేనైతే వేయట్లేను. ఈ స్వీట్ రెసిపీకి కోవా హార్డ్గా ఉండొద్దండి,
లూజ్గానే ఉండాలి. ఈ విధంగా లూజ్గా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా లూజ్గా కూడా తయారు చేసుకోవచ్చండి. చల్లారిన తర్వాత గట్టిపడకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. నాకు కోవా చల్లారిన తర్వాత ఇలా కాస్త గట్టిగా అయ్యిందండి. అయినా కూడా ఏం పర్వాలేదు. ఇందులో కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ లూజ్ చేసుకోవచ్చు. ఈ మాత్రం లూజ్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి డ్రై నట్స్ వేసుకోవాలి. బాదం, పిస్తా, కాజు వేసుకున్నాను. ముందే చెప్పాను కదండి, కావాలంటే ఇంకా లూజ్గా కూడా చేసుకోవచ్చు. ఇంకొంచెం పాలు వేసి మీకు కావాల్సినంత లూజ్ చేసుకోవచ్చు ఈ కోవాని. ఇప్పుడు ఈ కోవాని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బొబ్బట్లలో స్టఫ్ చేసుకోవడమే అండి. ఒక బొబ్బట్టు తీసుకొని ఇందులోకి 1 స్పూన్ కోవా వేసి మిడిల్కి ఫోల్డ్ చేస్తే కోవా నేతి బొబ్బట్లు రెడీ అయినట్లే. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత 2 పీసెస్ కానీ 3 పీసెస్ కానీ కట్ చేసి ఇస్తే తినడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఈజీగా ఒక్కో పీస్ని ఒకేసారి తినేయచ్చు. ఎప్పుడు చేసే ప్లెయిన్ బొబ్బట్లు కాకుండా ఇలా కొత్తగా కోవా కాంబినేషన్తో బొబ్బట్లు చేసి ఇవ్వండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. 100% సాటిస్ఫై అవుతారు ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో, తింటే ఎలా ఉందో కూడా నాకు కామెంట్ ద్వారా చెప్పండి. నేను కూడా హ్యాపీ అవుతాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంతవరకు కూడా ఓపికగా చూసినందుకు థ్యాంక్ యూ.